కేసీఆర్ చేస్తే దాన్ని పట్టుకొని ప్రజల మధ్య ఈయన బట్టబయలు చేయాలి. ఏం భాష అది, ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషను అని చెప్పి వాళ్ళు చేసే ప్రమాణం నుంచి వైదొలిగిన అనొచ్చు. రాజ్భవన్లో ఇవాళ లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన ఒక ప్రమాణం చేశాడు. ఈర్ష్యా ద్వేషాలు ఇవన్నీ ఏం ఉండకుండా పరిపాలన చేస్తా అన్నాడు. అలా ఆ భాష అట్లే ఉందా? అసలు ఎవరన్నా రిట్టేసి వీళ్ళని బర్తరఫ్ చేయమని చెప్పాలి. వీళ్ళు ప్రమాణం ఒకటి చేస్తారు, ప్రజలను పరిపాలించేటప్పుడు ఈర్ష్యా ద్వేషాలతోనే ఇప్పుడు బంధువుల గురించి కానీ ఆ ప్రమాణాన్ని యాజిటీస్గా మనము ఒక్కొక్క పదం విడదీసి చూసినట్టయితే రాగద్వేషాలకు అతీతంగా ఇట్లాంటివన్నీ అందులో పెట్టుకొని పూర్తిగా రాగద్వేషాలతో మాట్లాడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ పార్లమెంట్లో గెలవడానికి అటువంటివన్నీ బయటకు వస్తున్నాయి. ఎలక్షన్ల కోసం తెలంగాణలో ఒక సెక్షన్ అది, ఈ బూతులు ఇష్టపడేటోళ్ళు, తిడతాంటే సంబరపడేటోళ్ళు, 10th క్లాస్ డ్రాప్అవుట్స్, ఇంటర్మీడియట్ డ్రాప్అవుట్స్, కేసీఆర్ పట్ల పూర్తిగా మనసులో విషయాన్ని నింపుకున్న వాళ్ళు, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో, వాళ్ళు తిట్టలేని పరిస్థితుల్లో ఆ తిట్లను చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒక సినిమా ఉంది, మనం అటువంటి లైఫ్ కోరుకుంటాం, మనకు ఆ లైఫ్ రాదు, సినిమా చూసి తృప్తి పడతాం. అట్లా సినిమా క్రియేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. బట్ అది ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు శోభనివ్వదు, ఉందాతనం అనిపించుకోదు. అది ఎంత తొందరగా వదిలిపెడితే మాలాంటి వాళ్ళ అంటే ఇంట్రెస్ట్లను ఆయన కొంత మెయింటైన్ చేసినట్టు అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒక నీటి పారుదల రంగ నిపుణునిగా ఏమన్నా సలహా ఇవ్వాలంటే ఇట్లా మాట్లాడటం దగ్గరికి ఎట్లా పోవాలనిపిస్తుంది. అంటే ఎవరికైనా మేధావులకు కూడా చాలా అభ్యంతరకరం ఈ భాష. డేట్స్ అనేది మనం చూడాలి ఒకసారి. ఈ డేట్స్ చూసినప్పుడు ఏంటంటే 2019 సెప్టెంబర్ నవంబర్ దాకా వీళ్ళ సమావేశాలు జరిగినాయి జగన్కును కేసీఆర్కు. అయితే వాస్తవంగా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఏంటంటే ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి అని కోరుకునే వ్యక్తి. అది ఆంధ్ర అయినా, రాయలసీమ అయినా, తెలంగాణ అయినా. అందుకే ఆయన బేసిన్లో భేషజాలు లేవనే ఒక పదం కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో వాడాడు ఆయన. అయితే సందర్భాన్ని మనం చూసినప్పుడు ఏంటంటే మొట్టమొదటి ప్రతిపాదన ఆయన ఏం పెట్టాడు, గోదావరిలో దాదాపు 2-3 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి, కృష్ణాలో మనకు షార్టేజ్ ఉంది, కాబట్టి గోదావరి నీళ్ళను మనము ఈ కృష్ణా నీళ్ళకు బదులుగా వాడుకున్నట్టయితే మనకు ప్రతి సంవత్సరం కూడా షార్టేజ్ ఉండకుండా ఉంటుంది అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మొదటి మీటింగ్లో ఆ మేరకు వాళ్ళు అనుకున్నారు. అనుకొని ఏం చేశారంటే ఇంజనీర్లకు పని చెప్పారు, మీరు ప్రతిపాదనలు తయారు చేయండి, గోదావరి నీళ్లను 2 రాష్ట్రాలు కూడా కృష్ణా బేసిన్లో ఎట్లా వాడుకోవచ్చు. అప్పుడు ఏంటంటే శ్రీశైలం మీద ఒత్తిడి పడదు, పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా నీళ్ళని తీసుకుపోవాల్సిన అవసరం ఉండదు అనేది వాళ్ళిద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. ఇంజనీర్లతో కమిటీలు వేశారు. ఆంధ్ర ఇంజనీర్లతో ఒక కమిటీ, తెలంగాణ ఇంజనీర్లతో ఒక కమిటీ. సో ఎవరికి వాళ్ళు ప్రతిపాదనలు తయారు చేశారు. ఒక 5 ప్రతిపాదనలు వచ్చినాయి. ఈ 5 ప్రతిపాదనలలో కూడా ఒకరు దుమ్ముగూడెం నుంచి డైరెక్ట్ నీళ్ళని టేల్పాండ్ తీసుకొచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేసి నాగార్జున సార్లో పోసి మళ్ళీ అక్కడి నుంచి శ్రీశైలం దాకా తీసుకురావాలనేది ఒక ప్రతిపాదన వచ్చింది. రెండవ ప్రతిపాదన ఏంటంటే డైరెక్ట్గా మనము ఇచ్చంపల్లి దగ్గర నుంచే తీసుకోవచ్చు, లేదా తుపాకుల గూడెం దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఏది ఏమైనా కూడా నాగార్జున సాగర్లో నింపుకొని అక్కడి నుంచి శ్రీశైలంలోకి నింపాలనేది కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయి. అయితే ఈ తెలంగాణ భూభాగంలో నుంచి నీళ్ళని తీసుకపోతే రేపు వీళ్ళు నాగార్జున సాగర్ నుంచి వాళ్ళే ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఈ వాటర్ని, మన ప్రాంతానికి శ్రీశైలం దాకా రానియరు అని చెప్పి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున దుష్ప్రచారం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఈ 5 ప్రతిపాదనలు డిస్కస్ చేసిన నాడు కూడా మనం వీటిలో ఏదో ఒకటి ఒప్పుకోవాలి అని అనుకున్నారు. అనుకొని 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి అనుకున్నారు. 25,000 కోట్లు తెలంగాణ, 25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్, 50,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని అనుకున్నారు. అనుకొని ఈ 5 ప్రతిపాదనలల్లో ఏ ప్రతిపాదన బెస్ట్ అనే దాని మీద మీరు డిస్కస్ చేయండి, మళ్ళీ ఒకసారి కూర్చుందామని విడిపోయినారు. విడిపోయాక మళ్ళీ 3వ మీటింగ్ జరగలే. 3వ మీటింగ్ జరగకపోవడానికి కారణం ఏంటంటే చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని జగన్ కొంచెం షేక్ అయ్యాడు. కొత్తగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కదా, అప్పటికి 1 year కూడా కాలే. అయితే ఈ దుష్ప్రచారం స్టార్ట్ చేసిండు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఏం చేసిండంటే సెట్ బ్యాక్ అయ్యాడు. సెట్ బ్యాక్ అయ్యి సైలెంట్గా ఉన్నాడంటే లేడు. ఒక వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థతోని తెలంగాణ భూభాగంలోకి రాకుండా, నాగార్జున సాగర్కు సంబంధం లేకుండా నీళ్ళని ఎట్లా తీసుకురావచ్చు అనేది ఆయన స్టడీ చేశాడు. చేసినప్పుడు వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, పోలవరం నుంచి నేరుగా మనం శ్రీశైలంకి తీసుకురావచ్చు, వయా వెస్ట్ గోదావరి జిల్లా మీకు వెళ్ళని చెప్పి అనుకున్నారు.
దాని ద్వారా వెలిగొండ అంటే ప్రకాశం జిల్లాకు ఇట్లాంటి వాటికి నీళ్ళు ఇచ్చుకుంటూ డైరెక్ట్గా మనము శ్రీశైలం అంటే శ్రీశైలం రిజర్వాయర్లకు కూడా కాకుండా పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్ళని కింది తీసుకుపోవచ్చు. 300 టీఎంసీల నీళ్లను ఆ రకంగా మనం ఆ రాయలసీమ ఆయకట్టుకి ఇవ్వచ్చు, పెన్నా ఆయకట్టుకి ఇవ్వచ్చు, పెన్నా బేసిన్లో ఉన్న కండలేరు సోమశిలను నింపుకోవచ్చు, ఆ రాయలసీమ రిజర్వాయర్లు అన్ని కూడా నింపుకోవచ్చు. అన్నిటి పోతిరెడ్డిపాడే కదా బ్యాక్ వాటర్ పోయేది. పోతిరెడ్డిపాడు హెడ్ వర్క్స్ ఉన్నాయి కదా, వాటికి దిగువన అంటే హెడ్ వర్క్స్కు పైనగా నిండితే ఏమైందంటే కలకుర్తి నుంచి మనం లిఫ్ట్ చేస్తాం. తెలంగాణకు సంబంధం లేకుండా ఉండాలంటే బంకచెర్ల రెగ్యులేటర్ అని ఉంటుంది. ఆ 10-15 కిలోమీటర్లు ఉంటుంది పోతిరెడ్డిపాడు హెడ్ వర్క్కి. ఆ మధ్యలో డ్రాప్ చేస్తే ఆడ 80,000 క్యూసెక్కులు పోగలిగినంత పెద్ద కాలువను తవ్వారు రాజశేఖర రెడ్డి అప్పుడు. అయితే అక్కడ పడేస్తే మనకు రాయలసీమకు మొత్తానికి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి, నిజంగా చెప్పాలంటే ఇది అద్భుతమైన ప్రణాళిక. 60,000 కోట్లతో అయిద్దని చెప్పి 4 ఏళ్ళ కింద చెప్పారు. అది టేకప్ చేసి ఉంటే ఇవాళ జగన్ ఫోటో ప్రతి ఇంట్లో తెలంగాణలో పెట్టుకునేటోళ్ళు, ఆంధ్రలో పెట్టుకునేటోళ్ళు.